హాయ్ అండి. నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక నా పేరు లక్ష్మి. మాది కైకలూరు దగ్గర చిన్న విలేజ్ అండి. మీకు నా ఫస్ట్ వీడియో చూసినట్లయితే అర్థమవుతుంది. మా ఇంట్లో అమ్మవారు వెలిచారని చెప్పాను కదా. అంటే మా ఇల్లు అంటే మా ఇల్లు కాదండి. మేము అద్దెకు ఉంటున్న ఇల్లు. ఇంటి ఓనర్స్ అనేవారు ప్రతిష్ఠించుకున్నారనమాట అమ్మవారిని. ఇక నేను వచ్చిన దగ్గర నుంచి అమ్మవారికి పూజలు ఇంకా ఎక్కువయ్యాయండి. ఎందుకనంటే ఇదివరకు ఇల్లు ఇలా ఉండేది కాదు. నేను వచ్చిన తర్వాత పూర్తిగా మార్చుకున్నాను. ఇంటిగల్ల ఓనర్స్ అయితే ఇక్కడ ఉండరండి. ఉన్నది ఆ తాతగారు ఒక్కరే. మా అమ్మగారు అయితే చనిపోయారనమాట. ఆయన వాళ్ళ అమ్మాయి దగ్గర ఉంటారు. ఇక ఇల్లు అయితే చాలా పెద్దదండి. అందులో పల్లెటూరు ఇల్లు, పాత ఇల్లు కాబట్టి చాలా పెద్ద ఇల్లు అనమాట. అందులో స్థలం కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. ఈ స్థలంలో అయితే మన సిటీలో కట్టుకునే ఇల్లు దాదాపు 60 ఇల్లు పడతాయి. ఎందుకనంటే అంత పెద్ద స్థలం అనమాట ఇది. ఇక మనకి మామూలుగా మేము కైకలూరులో చూసిన రెంటిల్లు అయితే ఒక కిచెను, ఒక బెడ్రూమేనండి. ఇక అవి కూడా చిన్న ప్లేస్ అనమాట. అలాంటి ఇల్లులు ఇక్కడైతే ఒక 60 పడతాయి అని నా మనసుకైతే అనిపించింది. అంత పెద్ద ఇల్లుని మా ఊర్లో కూడా నేను ఎక్కడా చూడలేదండి. అంత పెద్ద ఇల్లు అనమాట. నేను మా సొంత ఇంట్లో ఎంత ఇబ్బంది పడ్డానో నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు అదే అంటారండి, ముందు మనల్ని కష్టపెట్టిన తర్వాత సుఖాలను ఇస్తాడని. నేనైతే మా ఇంట్లో చాలా ఇబ్బంది పడ్డాను. మా ఇల్లు కూడా చాలా బాగుంటుందండి, కానీ ఇల్లు చాలటం లేదు. అందుకని చెప్పి అద్దెకి నెతుక్కుంటుంటే ఈ ఇల్లుని చూపించారు. ఇక్కడైతే అమ్మవారు ఉన్నారండి. అందుకని మాకు కొంచెం భయం వేసింది. కానీ ఎలా అయితే ధైర్యం చేసుకుని వచ్చాము. వచ్చిన తర్వాత మాకు అమ్మవారు అంతా బాగానే చూస్తుందండి. ఇక ఇదైతే పూర్వకాలంలో ఒడ్లు దాచుకోవడానికి, ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి పుర్రి అని కట్టేవాళ్ళు అనమాట. అదైతే తాతగారు సిమెంట్ రూపంలో వేపించేశారు. ఇక అది ఎప్పుడు స్టాండర్డ్గా అలా ఉండిపోతుందండి ఇంటికి. ఇక ఇదైతే కిచెన్కి లోపలికి వెళ్ళే దారి అనమాట. కిచెన్కి 2 దారులు ఉంటాయండి. అటు హౌస్లోంచి ఉంటుంది, ఇటు బయట నుంచి కూడా ఉంటుంది. ఇక ఇదైతే రోల్ అండి. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మిక్సీలు, గ్రైండర్లు వాడడం కూడా మానేశాను. కస్తమానం ఆ రోట్లోనే రుబ్బుకుంటాను అనమాట. ఎందుకంటే ఖాళీగానే ఉంటాం కదా ఇంటి దగ్గర. ఈ కిచెన్ ప్లేస్లో అయితే మొత్తం 4 ఇల్లు పడతాయండి. మన సిటీలో వచ్చే ఒక బెడ్రూమ్, ఒక కిచెన్ లెక్క వేసుకుంటే అంత పెద్దదనమాట కిచెన్ కూడా. కానీ ఏం లాభం, మాకు పెట్టుకునే సామానం ఇంట్లోనేమో సామానాన్ని ఇరికించి పెట్టేదాన్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు సామానం మొత్తం ఈ ఇంటికి ఒక మూలకు కూడా రాలేదండి. ఇక ఇదైతే పొయ్యికి వేసిన షెడ్ అనమాట. వాన వచ్చినా తడవకుండా ఉంటుందని చెప్పేసి. మా అమ్మగారు అయితే అసలు అంత బాగా చేసుకునేవారనంట. అందరూ చెప్తుంటే నాకైతే భలే ముచ్చటేసింది. ఎంతైనా పల్లెటూరులో పెద్దవారి తీరు వేరే కదండి. అలా అని కొంతమందే ఉంటారు. కొంతమంది అయితే ఎప్పుడు ఎదటోళ్ళ మీద ఏడవడమే పనిగా ఉంటుంది. వాళ్ళు మనశ్శాంతిగా ఉండరు, మనల్ని కూడా మనశ్శాంతిగా ఉంచరు. కొంతమంది పనితీరు వేరేగా ఉంటుందండి. ఇక నేనైతే మొత్తం సామానం మా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోలేదు. ఎందుకనంటే ఇంటికి దగ్గరగానే ఉంటుంది. ఒకవేళ ఏమన్నా కావాలంటే పిల్లలు కానీ మా వారు కానీ అక్కడికి వెళ్ళి తెస్తారనమాట. మేమంతకనే పెద్ద పెద్ద వస్తువులు కానీ ఇక వాడుకునేవి కూడా ఎక్కువగా తెచ్చుకోలేదండి. మాకు సరిపడగా మాత్రమే తెచ్చుకున్నాము. అందుకే వంటగదిలో కూడా ఎక్కువ సామానం ఏమీ ఉండవు. మీకు ఇంకొకసారి ఎప్పుడైనా మా పాత ఇంటిని, అదే మా సొంత ఇంటిని కూడా చూపిస్తానండి. కానీ ఈ తాతగారికి మాకు ఏ జన్మలోనో ఏదో రుణం ఉండుంటుంది. అందుకనే మేము ఈ ఇంట్లోకి వచ్చామండి. అసలు వీళ్ళు ఎప్పటి నుంచో మా ఊరేనంట, కానీ మాకైతే అసలు తెలీదు. మా మామయ్య గారికి, మా అత్తయ్య గారి వాళ్ళకి తెలుస్తుంది. ఇక మేము ఇంట్లోకి వచ్చిన ఫస్ట్ టైం అనండి. వచ్చిన నెలకి మాత్రము మాకు ఓనర్ గారు పరిచయం అయ్యారనమాట. అంటే ఇక్కడ ఉండరు కదా, వేరే ఊర్లో ఉంటారు. వాళ్ళ చుట్టాల ద్వారాగా అయితే మాకు ఈ ఇల్లు ఇచ్చారండి రెంట్కి. కానీ మేమైతే రెంట్కి వచ్చేటప్పుడు ఇంటిని చూసి చాలా భయపడ్డాము. చెట్లు చేమలతో గుబురుగా ఉందండి. వంటగది కూడా మొత్తం పోయింది. అవన్నీ మా వారు కోపించేశారనమాట. ఇక దీనికైతే దుమ్మది అనేది రాలుతుందని స్టిక్కర్ వేసారు. ఇక కిటికీలు కూడా చాలా వరకు పోయినాయండి. అవన్నీ కూడా మేము కొంచెం చేయించుకున్నాము. ఇక ఆ గ్యాస్ కట్ అయితే మొత్తం మరకలతో నిండిపోయింది. ఇక దానికైతే కొంచెం పెయింట్ ఉంటే ఆ పెయింట్ అనేది నేను అలా వేసాను అనమాట. ఇక ఇదైతే మా ఫ్రిడ్జ్ అండి. మా ఫ్రిడ్జ్కి గ్యాస్ బండ్ సపోర్ట్ ఉండాల్సిందే, అది లేకపోతే ఇది ఉండలేదు. ఎందుకంటే డోర్ ఇరిగిపోయింది, ఎప్పుడో కొన్నామండి దాన్ని. ఇక అదైతే విరిగిపోయింది అనమాట. నేను చెప్పాను కదండి మా వంటగదిలో ఎక్కువ సామానం ఉండవని. అవన్నీ తీసి మూటలు కట్టేశాను. ఎందుకనంటే ఉన్న దగ్గర నుంచి చాకరీ చేసుకోలేము. ఉన్న వాటితో సరిపెట్టుకుని ఉంటే పని కూడా తక్కువగా ఉంటుంది. మనకి కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది వంటగదిలో ఎక్కువ కుండలు లేకుండా ఉంటే.
ఇక డబ్బాలన్నీ మూటలు కట్టేసి మేము పక్కన పెట్టేసుకున్నామండి. ఇక ఈ గ్యాస్ స్టవ్ కూడా ఎప్పుడో మా పెళ్ళికి కొన్నదండి. దాదాపు 15 సంవత్సరాలు అయిపోతుంది. ఇక దాన్ని కూడా మేము మార్చేయాలనుకుంటున్నాము, కానీ కుదరడం లేదు. ఇక కింద అయితే మొత్తం నాకు కావాల్సినవి మాత్రం అలా పెట్టుకుంటాను ఒక బకెట్లో వేసుకొని. ఎందుకనంటే అన్ని బాక్సుల్లో పెట్టినా చిరాగ్గా ఉంటుందని చెప్పేసి ప్యాకెట్ల పరంగానే నేను ఆ బాక్సుల్లో వేసుకుంటాను అనమాట. ఇక మా ఇంటి దగ్గరే ఉన్నాయండి సామానం మొత్తము. ఇక అక్కడి నుంచి మేము పెద్దగా ఏమీ తెచ్చుకోలేదని చెప్పాను కదా, కొంచెం కొంచెం వాడుకోవడానికి అవసరమైనవి మాత్రమే తెచ్చుకున్నాము. ఇక ఈ ఇంటిని చూసారు కదా, ఇది కేవలం వంటింటి పార్ట్ మాత్రమే. అసలు ఇంటిది ఇంకా పెద్దగా ఉంటుందండి, అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూసారు కదండి. ఇదే మా కిచెన్ టూర్ అనమాట. సామానం ఏమీ లేని కిచెను. మా ఇంటి దగ్గర కూడా సామానం పోతున్నాయండి, అవి కూడా మెల్లగా తెచ్చేసుకోవాలి. ఇక మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.